సో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఎల్పీలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎల్పీ వాళ్ళు ఎలాంటి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు అనే కాన్సెప్ట్ ప్రకారం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో మీరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటారు. అలాగే మీరు ఒకవేళ మీ ఎంసెట్ ఆర్ మెయిన్స్లో తక్కువ ర్యాంక్ వచ్చి మీరు ఒక బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ చూస్తున్నారంటే నేనైతే ఎల్పీ అని సజెస్ట్ చేస్తాను. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్గా చెప్తాను. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇన్ కేస్ ఇప్పుడు మీకు మీ బోర్డులో మీకైతే మంచి ర్యాంక్ వచ్చింది, కానీ మీకు అనుకున్నట్ల డొమైన్లో అయితే మీకు సీట్ రాలే అనుకోండి. అదే మీరు ఒకవేళ ఒక మంచి స్కాలర్షిప్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఎల్పీ వాళ్ళు అయితే మంచి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 100% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్గా మనం అయితే ఎల్పీ అడ్మిట్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో మనం సైన్ అప్ కావాల్సి ఉంటుంది. దాంట్లో బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మన నేము, మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. అవి ఇచ్చేసి మీరైతే సైన్ అప్ కావాల్సి ఉంటుంది. సో మీరు సైన్ అప్ అయినాకనైతే మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్లో మనం ఏ అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చినో ఆ ఈమెయిల్ ఐడితోనైతే లాగిన్ కావాలి. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినాక మీరైతే ఎల్పీ నెక్స్ట్ అనే ఎగ్జామ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తేనే మీరైతే ఎల్పీకి రావాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయితే 2 రకాలుగా కండక్ట్ చేస్తారు గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్లైన్ అండ్ అలాగే ఆన్లైన్. ఆఫ్లైన్ అనుకోండి, మనకైతే కొన్ని సెట్ సెట్ సిటీస్ ఉంటాయి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మనం అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది ఇంకోటి వచ్చేసి ఆన్లైన్. ఆన్లైన్ ఎలాగంటే మన ల్యాప్టాప్ ఉంటుంది. మన ల్యాప్టాప్లో మన ఇంటికాడ కూర్చొని అయితే రాయాల్సి ఉంటుంది. దాంట్లోనైతే వాళ్ళు మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు, మనం చీట్ చేస్తున్నామా లేదా అన్నట్టు. సో మీకు ఇష్టం ఉన్నది ప్రిఫర్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఎల్పీ నెక్స్ట్ అయితే అప్లై చేస్తారో అప్పుడైతే మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతా ఉంటది. సో లైక్ ఏమడుగుతుందంటే మన పేరెంట్స్ డీటెయిల్స్, మన ఆధార్ కార్డు, మన అడ్రస్సు, మన పేరెంట్స్ ఫోటో, మన ఫోటోలు, మన 10th మెమో, అలాగే మన ఇంటర్ మెమో, ఇవన్నీ అడుగుతా ఉంటది. సో నేనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ. సో మీరు ఎల్పీ నెక్స్ట్ ఫామ్ నింపేటప్పుడు అయితే మీకైతే ఎగ్జామ్ ఫీ అయితే అడుగుతది. సో బాయ్స్‌కి వచ్చేసి 1000 రూపీస్, గర్ల్స్‌కి వచ్చేసేమో 800 రూపీస్. స్పెషల్ కేటగిరీలో కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. సో మీరైతే ఫామ్ నింపేటప్పుడు అయితే మీరైతే ఎగ్జామ్ ఫీ అనేది కట్టేటప్పుడు మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ రోజైతే ప్రిఫర్ చేస్తారో ఆ రోజైతే స్లాట్ బుక్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 400 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకైతే 360 అబోవ్ మార్క్స్ వచ్చిందనుకో 400కి మీరైతే కేటగిరీ 1లో ఉంటారన్నమాట. బేసికల్లీ ఈ ఎగ్జామ్ దేనికంటే మీకు స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ దిస్ ఎల్పీ నెక్స్ట్ ఎగ్జామ్. సో మీరు ఎల్పీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసినాక మీకైతే 24 అవర్స్‌లో మీ రిజిస్టర్ మెయిల్‌కైతే మీ రిజల్ట్స్ అయితే వస్తది. దాంట్లో మీకు స్పెసిఫిక్ మెన్షన్ చేస్తారు మీరు ఏ కేటగిరీలో మీకైతే సెలెక్ట్ అయ్యారని. బేస్డ్ ఆన్ దట్ కేటగిరీ మీకైతే స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇన్ కేస్ మీ ఫస్ట్ ఎగ్జామ్‌లో మీరు అనుకున్నన్ని మార్క్స్ రాకుంటే ఎల్పీ వాళ్ళైతే సెకండ్ అటెంప్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్ కేస్ మీకు సెకండ్ అటెంప్ట్ కూడా మీకు అనుకున్న మార్కులు రాకపోతే ఎల్పీ వాళ్ళైతే బేస్డ్ ఆన్ యువర్ 10th, ఇంటర్ ఆర్ జేమెయిన్స్ దీని ప్రకారంగా కూడా మీకైతే స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీ స్టేట్ బోర్డ్‌లో మీరు టాప్ 20 ర్యాంకర్ అనుకోండి, మీకైతే 100% స్కాలర్‌షిప్ అయితే ఎల్పీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విత్ హాస్టల్ అన్నట్టు. అలాగే ఎల్పీ వాళ్ళైతే చాలా రకాల స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ మీ 10th మార్క్స్ ఆర్ మీ ఇంటర్ మార్క్స్ అండ్ మీ జేఈఈ మెయిన్స్ మార్క్స్ ప్రకారం కూడా స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరైతే ఒక నేషనల్ పోస్ట్ ప్లేయర్ అనుకోండి, దాని ప్రకారం కూడా మీకైతే ఎల్పీ వాళ్ళు స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎల్పీ వాళ్ళు ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ నీడీ పీపుల్ అండ్ అలాగే ఆర్ఫన్స్ కూడా. అలాగే మీ పేరెంట్స్ వర్కింగ్ ఆర్ రిటైర్డ్ ఆర్మీ ఆర్ నేవీ ఫోర్స్‌లో ఉండి ఆర్ మీ పేరెంట్స్ రికగ్నైజ్డ్ కాలేజ్‌లో రిటైర్డ్ వర్కింగ్‌గా ఉంటే ఎల్పీ వాళ్ళు ఎల్పీ రక్షక సంబంధ్ అనుదాన్ ఆర్ ఎల్పీ శిక్షక్ సంబంధ్ అనుదాన్ అనే స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎల్పీ వాళ్ళైతే స్టడీ గ్రాంట్ అనే ప్రోగ్రామ్‌ని అయితే ఆఫర్ చేస్తారు. ఇది ఎలా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎల్పీయూలో అడ్మిషన్ తీసుకొని మీకైతే జేఈఈ మెయిన్స్ ఆర్ మెయిన్స్‌లో సీట్ వచ్చి మీరు పోదాం అనుకుంటే ఎల్పీ వాళ్ళైతే 1,00,000 వరకు అయితే మీకైతే ఆఫర్ చేస్తారన్నమాట. సో ఎల్పీలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎల్పీలో అయితే ప్లేస్‌మెంట్‌లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రీసెంట్‌గా మన తెలుగు అబ్బాయికి 1 సీఆర్ ప్యాకేజ్ వచ్చింది. హైయెస్ట్ ప్యాకేజ్ ఈ ఇయర్ వచ్చేసి అయితే 2.5 సీఆర్ ప్యాకేజ్ అయితే వచ్చింది. ఆటోమేటివ్ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే వచ్చిందన్నమాట. లైక్ ఇప్పుడు మీరు ఎల్పీలో జాయిన్ అయిదాం అనుకుంటేనైతే ఎల్పీ అయితే చాలా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఎల్పీ అయితే చాలా అంటే చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. అలాగే ఎల్పీలో చాలా ఫెసిలిటీ ఉంటుంది. లైక్ జిమ్ ఉంటుంది, యూనిమాల్ ఉంటుంది. అలాగే మీకు ఇండోర్ అండ్ అవుట్‌డోర్ స్టేడియం కూడా ఉంటుంది. మన పెద్ద క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుందన్నమాట.
అలాగే వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉంటుంది. అలాగే 24/7 అంబులెన్స్ సర్వీసెస్, యూని హాస్పిటల్ కూడా ఉంటుంది ఎల్‌పియూలో. సో, మన స్టేట్ కాకుండా గాని ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ నుంచెలైతే ఎల్‌పియూకి వస్తారు. సో దట్ మనకు కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ అయితా ఉంటదన్నమాట. సో, మరింకేం లేట్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌తోనైతే మీరైతే రిజిస్టర్ అయిపోయి ఎల్‌పిలో అయితే జాయిన్ అయిపోండి. సో, ఈ వీడియో ఎక్కడి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. వెంటనే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ అలాగే లైక్ కొట్టకుంటే లైక్ కొట్టేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.